పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా, జనసేన? మాకు మొదటి నుంచి కాంగ్రెస్ అన్న, వేరే పార్టీ ఏం లేదు. ఆ పార్టీ ఫస్ట్ మొదటిసారి నేను వాస్తవంగా అయితే ఆ పార్టీలు అనుకూలంగా తిరిగా. నాకు అనుకున్నది ఏం రాలే. బీసీ బంధు రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా అమ్మాయిని మన మైనార్టీ స్కూల్లో జాయిన్ చేయడానికి ఒక క్యాండిడేట్ రేఖ దగ్గర నుండి సంతకం తీసుకొచ్చిండు. నా పాప ఆయన సంతకం పనిచేయదని చెప్పేసి డైరెక్ట్గా అన్నారు. అదేవిధంగా గోదావరి బట్టి నా కొంప మొత్తం పాడైపోయింది. ఇల్లంతా షాపు, పెద్ద హోల్సేల్ షాపు. అదే రేఖా కాంతారావు వచ్చి నా కొట్లో కూర్చొని ఉండి ఏదో ప్రభుత్వం తరపున ఏదో ఒకటి సాయం చేద్దామని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు దిక్కు లేదు. ఇంకేమన్నా అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంతే. ఈసారైనా మా తలరాతలు మారితేమో మేము అనుకుంటున్నాం. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏం మీ కుటుంబానికి రాలేదు? మాకేం రాలేదన్న. బీసీ బంధు కూడా రాలే. మా అన్నయ్యకి వచ్చింది కానీ ఇప్పుడు బీసీ బంధు అంటే బీసీ ఎవడు బాగుపడటం తప్ప బీసీ ప్రతి ఒక్కడికి కూడా రాలా. నెక్స్ట్ దళిత బంధువులు వచ్చి సర్పంచులకి, రాజకీయ నాయకులకి, వార్డు మెంబర్లకి, నెక్స్ట్ సీనియర్ కార్యకర్తలకు తప్ప నిరుద్యోగులు చాలామంది పేదవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బుర్గంపాల్లోని. ఎవడికి రాలేదు పాపం. పూట గతి లేనివాడు కూడా ఉన్నారు బుర్గంపాడ దగ్గర తెలంగాణలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవడికి రాలేదు. ఓకే అన్న, ఈసారి అయితే మీరు కాంగ్రెస్ రాజ్యాన్ని చూద్దాం అనుకుంటున్నారు? అవునన్న. ప్రతిసారి ఒకటే పార్టీ నమ్ముకుంటే ఏముంటుందన్న? తేపసారి మారుద్దాం, చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో. ఈసారి కాంగ్రెస్ కోటేద్దాం అనుకుంటున్నాం. నమస్తే. మీ పేరు? నా పేరు ఏరయ్య. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? కాంగ్రెసా? ఎందుకన్నట్లా? అంతే. మాకు రేఖాంతరావు మా ఊరు ఇంతమంది రాలే. మాకు కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. మేము కాంగ్రెస్ మొత్తం అది ఫస్ట్ కానీ కాంగ్రెస్. పోయినసారి కాంగ్రెస్ గెలిచినాం. కాంగ్రెస్కి వేసిన ఓట్లు గెలిచింది. అప్పుడు నుంచి మాకు రావట్లే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మాది ఫామ్ అవుతుంది. మా సోంపల్లి నియోజకవర్గం, బంజారా కూడా మొత్తం మాది కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. మరి కేసీఆర్ వచ్చే అవకాశాలు ఏం లేవు? లేవు అన్న. పక్కా కాంగ్రెసా? పక్కా కాంగ్రెస్. దెబ్బ అంటే సంక్షేమ పథకాలు ఏమన్నా అందినాయండి? మాకు ఏం అందలే. ఒక్కటి కూడా అందరమ్మా సంక్షేమ పథకం అసలు. అంటే రోడ్లు కానీ, లైట్స్ కానీ అసలు ఏం మాకు అందలే. మీ పంచాయతీకి ఏం అందలండి? మాకేం అందలే. ఓకే అన్న, ఈసారి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చి ఒకవేళ వస్తే 6 పథకాలు ఇచ్చారు కన్నా, ఈ తీర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మరి ఇస్తున్నాడు, వాదన చేసిండు, ఇస్తాడు. మీ పేరు? నితిన్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంటే. ఎందుకని అట్లా? ఎందుకంటే కేసీఆర్ చేసే పథకాలు ఏం బాగున్నాయి, ఏం బాగాలేవు కదా. సార్ని సగం అప్డేట్ చేస్తే సగం అభివృద్ధి చేస్తాడు, సగం అభివృద్ధి చేయట్లేదు. దళిత బంధు అన్నాడు, 10 లక్షలు అన్నాడు. ఊరు మొత్తం మీద ఒకటికి ఇస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వట్లే కదా. మరి మిగిలిన వాళ్ళందరూ ఆగ్రహం మీద ఉన్నారు. ఆ 10 లక్షలు ఇచ్చే కాడికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లక్ష చొప్పున ఇస్తే 10 కుటుంబాలు బాగుపడతాయి కదా. ఇప్పుడు బీసీ బంధు అన్నాడు, 10 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. అట్లా ఇవ్వచ్చు కదా, 1 లక్ష రూపాయలు అందరికి. అది అదొక మైనస్. కాళేశ్వరం అన్నాడు, 100 కోట్లు పెట్టి కట్టిండు, అది మొత్తం పోయింది. అదంతా వేస్టే కదా. మరి ఆ డబ్బులన్నీ ఎవడు చెప్పాలి? అదొక మైనస్. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రం ఇలాంటివన్నీ మంచిగా ఉంటాయి అంటారా? అంటే చెప్పలే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేదు కదా. అది వస్తే ఫామ్ అయిద్దని ఒక నమ్మకం. అది ఓకే అన్న, ఇప్పుడు ఫామ్ అయితే 6 పథకాలు చెప్పారు కన్నా, అవి ఇచ్చే అవకాశాలు కంపల్సరీగా ఇస్తాడు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేసినా కానీ ఎప్పుడు మైనస్ చేయలేదు. ఇస్తానే ఇవ్వకుండా ఎప్పుడు ఎగ్గొట్టలేదు, కంపల్సరీ చేసాడు. లేదు అది. ఓకే అన్న, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే మీ ఇంటికి ఏమన్నా పథకాలు వచ్చినాయి? ఏమొచ్చినాయంటే రైతు బంధు ఒకటి ఇస్తున్నాడు అంతే. రుణమాఫీ అన్నాడు, ఇంతవరకు రుణమాఫీ లేదు, ఏం లేదు. అది ఓకే అన్న, వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందన్న? వాటర్ ఏం ప్రాబ్లం ఏం లేదు, అది ఒక్కటే పర్ఫెక్ట్. అది నేను మిషన్ భగీరథలోనే చేస్తున్నా. ఓకే అన్న, ఇది మరి మన కరెంట్ విషయానికి వస్తే అన్న, కరెంట్ విషయం 24 గంటల కరెంట్ అంటున్నా కానీ 24 గంటల కరెంట్ ఎక్కడ అయ్యట్లా. ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నాడు చేస్తున్నాడు. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు? నా పేరు మోహన్ రావు. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? ఈసారి కాంగ్రెస్ అవుతుంది. ఎందుకని అట్లా? అంతే. కేసీఆర్ ఏం చేస్తాడు? 10 ఎకరాల భూమి ఉన్నోడికి రైతు బంధు చేస్తాడు. ఏం లేని పేదోడు లాగానే ఉంటాడు ఎప్పుడు. వాడు ఉన్నోడికి ఏం చేస్తాడు, పేదోడికి ఏం చేయట్లా. అందుకని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటే అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాడు ఉచిత కరెంట్ ఇచ్చిండు, ఇటు వచ్చి ఇచ్చింది ఏ లేదు. అంటే దళిత బంధు లాంటి కాన్సెప్ట్లు పెట్టిండు కదా. ఏ బంధు పెట్టినా కానీ ఎవడికో అక్కడికి ఎత్తాడు. ఒక పల్లెటూరు ఉందంటే ఒక 2కో 3కో ఇస్తాడు అంతే. ఉన్న పేదోళ్ళందరూ పేదోళ్ళలాగానే ఉంటారు. 10 ఎకరాల భూమి ఉన్నోడికి రైతు బంధు వేస్తాడు, అన్ని రకాలుగా ఇస్తాడు. వాడికి ఏమీ లేదు, పేదోడికి ఏమీ లేదు. పేదోళ్ళలాగానే ఉంటాడు ఎప్పుడు. అది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పేదలకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నా. జరిగిద్ది.
ఈసారి ఇచ్చిన 6 పథకాలు నెరవేరుస్తారా అన్న రేవంత్ రెడ్డి? కంపల్సరీ చేస్తాడు. ఓకే అన్న. గతంలో మీకు అయితే ఏం సంక్షేమ పథకాలు నాకు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లక్షలు మాఫీ అయింది. అది ఇప్పుడు ఇంకా ఈసారి ఏం కాదు. అప్పుడు ఆ గవర్నమెంట్లోనే నేను ఇల్లు కూడా కట్టుకున్నా. ఈ కేసీఆర్ వచ్చినాక వాడి వల్ల మనకు వచ్చింది ఏమీ లేదు, ఒరిగింది. పేదోడు లాగానే ఉంటున్నాం ఇప్పుడు. అది ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫామ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకే డబ్బులు ఇచ్చాడు. దళిత బంధు 10 లక్షలని ఒకరి కుటుంబానికే ఇచ్చారు. ఒక బీసీ బంధు అని ₹1,00,000 ఇచ్చారు. ఈయన వాళ్ళకి ఎవరికి ఇలా ఓన్లీ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి మటుకే వచ్చేటట్టు చేసుకున్నారు. బీసీలో ఉన్నారు, దాంట్లో ఓన్లీ వాళ్ళ నాయకుల్లో ఉన్న వాళ్ళకే వచ్చినాయి కానీ లేని వాళ్ళకి లేవు. బంజర్లో సాకలలో ఉన్నారు, ఉదాహరణ చెప్తున్నా. దాంట్లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ అసలు లేని వాళ్ళకి రూపాయి లేదు. అందుకని కేసీఆర్ ప్రభుత్వం బాగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకుంటున్నా. అంతే. ఓకేనా. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయితే ఇచ్చిన 6 పథకాలు అమల్లోకి వస్తాయంటారా? వస్తాయి, గ్యారెంటీగా వస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇది మంచిగా చేసుకుంటేనే నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు, చాలు. అంటే అన్న మీకు ఇంటికి ఏం సంక్షేమ పథకాలు అందలే అన్న? కేసీఆర్ రైతు బంధు వచ్చేసాయి, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇచ్చే బీసీ లోన్లు కానీ ఇవన్నీ కానీ ఓన్లీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న నాయకులకే ఇచ్చారు కానీ లేని వాళ్ళకి ఇవ్వలేదు, పేదలకు రాలేదు. ఓకే. మరి అది ఫైనల్గా మీ ఓటు ఎవరికన్నా? మా ఓటు కాంగ్రెస్కే. అంతే, కాంగ్రెస్ వస్తుంది. ఏం చేసిండు అన్న కేసీఆర్ వచ్చి ఏం చేసింది? ఎవరికేమి ఇచ్చిండు? దళిత బంధు అంటే పార్టీలో తిరిగే వాళ్ళకి దళిత బంధు వాళ్ళకి ఇస్తాడు. మాకేమి ఇస్తాడు? ఎవరికేమి ఇవ్వట్లేక. పేదోళ్ళకే ఉంటాడు. పార్టీలో తిరిగేటోళ్ళకి వాళ్ళకి ఇస్తాను డబ్బులు. మాకేం వస్తాను? ఏం రావట్లే కదా. మేము పార్టీలో తిరిగేటోళ్ళం, వ్యాపారం చేసుకునేటోళ్ళం. పార్టీలో తిరిగితే వాళ్ళకి ఇస్తారు డబ్బులు, మాకు రావు. మేము ఇట్టే అమ్ముకోవాలి, ఇట్టే ఉండాలి, కూరగాయలు అమ్ముకొని. అంతే. ఈసారి కాంగ్రెస్ వస్తే బాగానే ఉంటుంది. కాంగ్రెస్ వస్తుంది పక్క. అంటే కాంగ్రెస్ వస్తే అందరికి సమకూలంగా న్యాయం జరిగిద్ది. ఎందుకన్నా ఆ నమ్మకం ఎలా వచ్చిందన్న మీకు? అంతే, ఆయన చెప్పిన మాటలు బట్టి ఉంటాయి ఏదైనా. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు తల దింపుకుంటే ఏమన్నా మాట చెప్పుకొని అన్ని మాటలు చేసిండా? తల దింపుకుండా చెప్పిన మాట మొత్తం నిజం ఉన్నాయి. కేసీఆర్ ఏమీ లేవు. అంటే కరెంట్ ప్రాబ్లం ఏమైనా ఉందన్న మీకు? కరెంట్ ప్రాబ్లం ఎందుకు లేదు? ఈ మధ్యన తెస్తాను, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక తెస్తూనే ఉండు. ఇప్పుడు కరెంటు పోతున్నాం, 24 గంటల కరెంట్ అండు. ఎవరు రైతులకు ఎత్తండు, ఇళ్ళకి కాదు ఇచ్చేది. 24 గంటలు ఇస్తాడు, రైతులకు ఎత్తండు. మాకేంది ఇళ్ళలు లేతనే ఉండుగా. ఓకేనా. అంటే వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందన్న? వాటర్ ప్రాబ్లం ఉందన్న, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. చెప్పిన పథకాలు ఏం రాలేదా మరి మీకు? మాకంటే వాటర్ ఐటీసీ అంటే ఐటీసీ పంపులు వస్తున్నాయి కేసీఆర్, అవి పర్లేదు. అయితే వాటర్ అయితే వస్తున్నాయి, అది పర్లేదు. ఆ వాటర్కి ప్రాబ్లం ఏం లేదు. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దని ఫైనల్గా అనుకుంటున్నాను? కాంగ్రెస్. మీ ఓటు ఎవరికన్నా? కాంగ్రెస్కే.